నమస్కారం బిఎస్ఆర్. ఈరోజు మరో పాయింట్తో మీ ముందుకు. 2026 నీట్ ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ ఫలితాలు విడుదలైనాయి. లేటెస్ట్గా విడుదల చేయడం జరిగింది. విడుదలైన వెంటనే మీకు విశ్లేషణ చేయడానికి మీ ముందుకు బిఎస్ఆర్. ఫస్ట్ పాయింట్, ఇవాళ ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల సంఖ్య కనుక మీరు చూస్తే కేవలం ఓపెన్ కేటగిరీలో ఒక్క విద్యార్థి మాత్రమే జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే జాయిన్ అవ్వడం జరిగింది. అంటే సీట్ రావడం జరిగింది. ఎక్కడిది లోపం? మన ఆంధ్రప్రదేశ్లో లేరా? మన ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు గొప్పగా లేరా? తప్పు, ఆ మాట మాట్లాడకండి. మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా తెలివైన మేధావులైనటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని మనమే ఢిల్లీ ఎయిమ్స్ లో చేరనివ్వకుండా మనమే చేశాం. మనదే తప్పు. ఎంత మంచి విద్యార్థులండి! 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎంత కష్టపడతారండి మన పిల్లలు. 10వ తరగతిలో కూడా రాత్రి 10:30 వరకు చదువుతారండి. ఉదయం 4 గంటలు లేస్తారండి. ఏంటండి ఇది? 4 గంటలు, ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు రుబ్బించి ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్ లో ఒక్క స్టూడెంట్ కూడా జాయిన్ కాలేదు. ఒక్కడే ఓపెన్ కేటగిరీలో జాయిన్ అయ్యారు. ఎవరిది తప్పు? శ్రీకాకుళం, విజయనగరం నుంచి చిత్తూరు వరకు తీసుకుందాం, రాయలసీమలో తీసుకుందాం. ఇంత పెద్ద రాష్ట్రంలో ఢిల్లీ ఎయిమ్స్ లో జాయిన్ అయ్యేది ఓపెన్ కేటగిరీలో ఒక్క స్టూడెంటా? ఎవరిది తప్పు? తల్లిదండ్రులారా, ప్లీజ్ దయచేసి మీ దండం పెట్టి వేడుకుంటున్నా, ఆలోచించండి. ఎంత ఆలోచించాలో అంత ఆలోచించండి. ఎవరు చెప్పిన మాటలు వినకండి. మీరు విశ్లేషించండి. మీరు జాయిన్ చేయాలనుకున్నటువంటి స్టూడెంట్ ని 10th క్లాస్ అయిన తర్వాత మీరు ఏ క్యాంపస్ లో జాయిన్ చేయాలనుకుంటున్నారో ఆ క్యాంపస్కి వెళ్ళండి. ఆ క్యాంపస్ లో మీ ఢిల్లీ ఎయిమ్స్ లో మీ క్యాంపస్ నుంచి ఎంతమంది విద్యార్థులు జాయిన్ అయ్యారో కనుక్కోండి. ఇంకా మనం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల, మనం తీసుకునేటువంటి గొప్ప నిర్ణయాల వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఓపెన్ కేటగిరీలో ఒక్క ర్యాంక్ అండి ఢిల్లీ ఎయిమ్స్ లో జాయిన్ అయ్యేవాళ్ళు. ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత ఎక్కువ మంది జాయిన్ అయ్యేది ఎక్కడండి? జిప్మర్ పాండిచ్చేరికి వెళ్తాం. జిప్మర్ పాండిచ్చేరిలో 7 మంది విద్యార్థులే. ఇద్దరు. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ అన్యాయం జరుగుతుంది? స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో అన్ని విద్యా వ్యవస్థల నుంచి, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనం సాధించినటువంటి ఫలితాలు. దయచేసి తల్లిదండ్రులారా, మీకు దండం పెడతాను. ఆలోచించండి, విశ్లేషించండి. మంచి విద్యార్థులను ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ మీరు జాయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తు ఆడుకోవద్దు. మీరేమో మీకు ఇష్టం వచ్చినటువంటి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మీకు ఇష్టం వచ్చినటువంటి కాలేజీలో జాయిన్ చేసేసి విద్యార్థి మీద విపరీతమైనటువంటి ఒత్తిడి కలిగి చేస్తున్నారు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక ప్రామాణికంగా ఎక్కడైతే చదువు చెప్తారో అక్కడ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఎయిమ్స్ మొత్తం మీకు తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో 774 సీట్లుంటే అందులో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి 56 మాత్రమే సీట్లు వచ్చినాయి. ఓన్లీ 56 ఇప్పటి వరకు వచ్చినటువంటి గణాంకాల ప్రకారం. ఎయిమ్స్ ఢిల్లీలో ఒక్క సీట్ ఓపెన్ కేటగిరీలో. ఎయిమ్స్ భువనేశ్వర్లో 4 సీట్స్. ఎయిమ్స్ రిషికేశ్లో ఓన్లీ 1 సీట్. ఎయిమ్స్ భోపాల్లో 4 సీట్స్. ఎయిమ్స్ రాయ్పూర్ 2 సీట్స్. మంగళగిరిలో 15 సీట్స్. మన మంగళగిరిలో మనకు వచ్చిన సీట్లు 15 అండి. మన మంగళగిరి ఎయిమ్స్ లో మన ఏపీ విద్యార్థులకు వచ్చినటువంటి మెడికల్ సీట్లు కేవలం 15.
ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్లో. ఆలోచించండి. ఎయిమ్స్ బీబీ నగర్లో 10, ఎయిమ్స్ మదురై 3, ఎయిమ్స్ డోయగ్రా 2, ఎయిమ్స్ గరఖ్పూర్ 2, రాయ్బరేలీ 2, జిప్మర్ పాండిచ్చేరి 7, ఖైరకల్ 2. టోటల్ 56 ఓన్లీ. 774 ఓపెన్ కేటగిరీ సీట్లలో ఆల్ ఇండియా జాతీయ స్థాయి మెడికల్ కాలేజీల్లో మనకు వచ్చినవి 56 మాత్రమే. ఆలోచించండి సార్. మీ ఇష్టం అండి, మీ ఇష్టం. తల్లిదండ్రులారా ఆలోచించండి. ఏటంటే అట కాదండి. మంచి విద్యార్థులండి మన వాళ్ళు, గొప్ప విద్యార్థులు సార్, చదువుకుంటారు సార్. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 దాకా చదువుతారు సార్. పాపం 11, 12 దాకా చదువుతారండి. ఇంటర్మీడియట్లో కూడా పాపం చదువుతూనే ఉంటారండి. చదివించే విధానంలో లోపం ఉంది. ఒక ఆయన చెప్తున్నాడు, మాకు స్టడీ అవర్ రాత్రి 11:30, 12. ఏంటండి పిల్లలండి, విద్యార్థులండి, రాత్రి 11:30, 12 దాకా స్టడీ అవర్స్ ఏంటండి? ఉదయం 4 గంటల నుంచి చాలా అద్భుతమైనటువంటి టీచింగ్ నువ్వు ఇచ్చి, చాలా కాన్సెప్చువల్ టీచింగ్ నువ్వు ఇచ్చి, నువ్వు పకడ్బందీ టీచింగ్ నువ్వు ఇవ్వగలిగితే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. స్టూడెంట్ ఆడుతూ పాడుతూ చదవగలిగిన రోజు తక్కువ సమయంలో ఎక్కువ కాన్సెప్ట్ని ఎక్కించుకోగలడు, ఆనందంగా పరీక్ష రాయగలడు. ఒత్తిడి విధానంలో ర్యాంకులు రావు, బట్టి కొట్టే విధానంలో ర్యాంకులు రావు, మొద్దు కొట్టుడు విధానంలో ర్యాంకులు రావు. దిగిపోతున్నాం. ఆలోచించండి. తల్లిదండ్రుల మిమ్మల్ని చేతులెత్తి మొక్కి నమస్కరిస్తున్నా. మంచి విద్యార్థులను కాపాడండి, వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇవ్వండి, మంచి కాలేజీని ఎంచుకోండి.